అరే ఏదో కథ చెప్తున్నావు కదా కాకా, నువ్వు ఏదో ఊర్లో అంట పాము గరిచింది ఏదో అయింది. చెప్పే బ్రో, ప్లాట్ లైన్ మొత్తం చెప్పాయి. నేను చెప్పేది కథ వేస్ట్. సరే చెప్పు కథ. అరే ఏం లేదురా, మా ఊర్లో మా అక్క ఉంటది, వాళ్ళకి పెద్ద బత్తాయి తోట ఉంటది. ఆరెంజెస్, బత్తాయిలు అంటే ఆరెంజెస్ కాదురా రే, మోసంబి. ఇక అవి కూర్చొని ఆ రోజు పొద్దునే లేచి ఇంకా పోతారు ఊర్లలో, ఆల్ స్టఫ్ హ్యాపెన్. అండ్ దెన్ షీ వెంట్, వెళ్ళేసి అక్క కూర్చొని చిల్లు కొడుతుంది బత్తాయి చెట్టు దగ్గర. అట్లా దూరంగా పొద నుంచి ఒక సౌండ్, అది వచ్చిన నెక్స్ట్ సెకండ్ అక్కడ క్యూరియాసిటీ ఇట్స్ వాట్ అని చెప్పేసి అక్కడ క్లోజ్అప్ కట్ చేస్తే కట్ అయింది. అక్కడ కట్ అయింది, నిజంగానే కట్ అయింది. కాకపోతే డిఫరెంట్ స్టోరీ. కట్ చేస్తే ఆడ పోయి నాగరాజ్ కాటర్ తాస్పాం వెయిటింగ్ అక్కడ. డామ్ బ్రో. అది వచ్చేసి ఇంకా అక్క చూడంగానే ఏం లే, ఇంకా తిరిగి లుంగి ఉంటా పిచ్చిలి గుమ్మ దొరుకుతారే కథ. పాము గరిచింది కదా అక్కడ. అరే అప్పుడు లెట్ మీ గెట్ టు ఇట్ బ్రో. తర్వాత ఉరుకుతూనే ఉంది. ముందుకు వచ్చి ఇట్లా ఓవర్టేక్ చేసి మొత్తం టోక్యో డ్రిఫ్ట్ స్టైల్లో కట్ చేసిన నెక్స్ట్ మూమెంట్ ఏమైంది, డాక్టర్ దగ్గర పోయినారు, ఆర్ఎంపీ డాక్టర్ పోయినారు. సమ్ కైండ్ ఆఫ్ ఏదో ఫస్ట్ ఎయిడ్ అయిపోయినా నెక్స్ట్ మినిట్ వాళ్ళు హాస్పిటల్ పోలే, మంత్రాన్ని దగ్గర పోయింది. అంకుల్ పోయి ఒక తాగితే కట్టి మిషన్ మంత్రం వేసిండు, కథం. మనం హైదరాబాద్ లో ఉన్న వాళ్ళం ఏం చేస్తాం, మనం పాష్ పీపుల్ 20 నిమిషాలు ఓ మై గాడ్ అని ఇంగ్లీష్ అంబులెన్స్ కాల్ చేస్తాం. ఇట్స్ అ మెడికల్ ఎమర్జెన్సీ, ఇట్స్ అ ట్రాజడీ, ఇట్స్ అ కామెడీ అనొచ్చు. అయిపోయిందా? నేను నరేష్ అన్న స్టోరీ చెప్తా బ్రో. ఒక 10 days తర్వాత షీ యాక్చువల్లీ హ్యాడ్ టు గో టు ది హాస్పిటల్. ఇట్ గాట్ రియల్లీ సీరియస్. దాని తర్వాత ఇంకా ఏదో అయిపోయింది అన్నట్టు కథ. లాస్ట్ కి అక్క ఎట్లాగో సేఫ్. అక్క సేఫ్, నా ఫ్యామిలీ సేఫ్, మై ఫ్యామిలీ సేఫ్. హలో గైస్ అండ్ వెల్కమ్ టు ద పిట్టగోడ రివ్యూస్. అయితే ఇవాళ మేము చూసిన మూవీ పేరు డబుల్ ఇంజన్. డబుల్ ఇంజన్ అంటే ఏదో ఏమన్నా మోటార్ బైక్ లెక్క కాదు, పాత వీడియో కాదు అది. సినిమాలు, బైక్లు, కార్లు, డబుల్ ఇంజన్లు, డబుల్ స్ట్రోక్లు అవన్నీ కాదు. సినిమా ఒక ఆర్ట్ హౌస్ సినిమా లాంటిది, అంటే కమర్షియల్ సినిమా కాదు బ్రో. అంటే ఇవాళ మనము థియేటర్ ఆర్ట్ హౌస్ అంటే ఎక్స్ప్లెయిన్ చేయాలి. అవును, ఆర్ట్ హౌస్ అంటే బేసిక్ గా మన కమర్షియల్ ఎలిమెంట్స్ కాకుండా, మెయిన్ స్ట్రీమ్ కి కాకుండా కొంచెం ఎక్కువ నిజానికి దగ్గరగా, రియలిస్టిక్ గా, తక్కువ బడ్జెట్ తో చాలా వరకు తీస్తుంటారు. అదంతా బేసిక్ గా ఆర్ట్ హౌస్ సినిమా వస్తుంది. బేసిక్ అయితే మన మాస్ ఆడియన్స్ లైక్ చేయద్ది, అదంతా బేసిక్ గా కమర్షియల్ టచ్ ఉండదు. చాలా సహజంగా ఎట్లాగైతే మనుషులు వాళ్ళ న్యాచురల్ ఎన్వైరన్మెంట్ లో, వాళ్ళ ఉండే జగాలలో ఎట్లాగైతే ఉంటారో అట్లనే తీస్తారు. మన లెక్కనే ఉంటారు మనుషులు కూడా, యాక్టింగ్ కూడా అట్లనే ఉంటది. అయితే అదన్నమాట కథ. కానీ సాడ్ ఏంటంటే బ్రో, ఇప్పుడు పెద్ద సినిమా రిలీజ్ అయింది, సలార్ది ఇంకా నడుస్తుంది, మధ్యలో ఏమంటారు ఇంకా యానిమల్ నడుస్తుంది, ఆయన కూడా థియేటర్స్ లో నడుస్తుంది. మనము ఐ థింక్ వి ఆర్ గోయింగ్ ఫ్రమ్ పాపులర్ అండ్ లీస్ట్ పాపులర్ అలా అని చెప్పకూడదు, కానీ బట్ కమర్షియల్ ఆస్పెక్ట్ అయితే ఇన్ ద కమర్షియల్ లెన్స్ లో చూస్తే మనము. బట్ ఐ ఫెల్ట్ సాడ్ రా, దీనికి ఉత్తి హైదరాబాద్ లోనే కొన్ని మేజర్ ప్లేస్ లో రిలీజ్ ఉంది, చాలా తక్కువ స్క్రీన్స్ ఉన్నాయి. మేము కూడా మార్నింగ్ వెళ్ళాం కానీ ఆడియన్స్ బానే వచ్చారు, ఎందుకంటే మార్నింగ్ ఇస్ ఎ క్రూ ట్రాన్స్లిటరేషన్ ఆఫ్ పొద్దున్నే. మార్నింగ్ అనదు బ్రో, ఇంగ్లీష్ లో ఎన్నిసార్లు చెప్పాలి? పొద్దున్నే తెలుగు వాడండి. చూసారా రీల్, మా లవ్ స్టోరీ, మా లవ్ లెటర్ అనేది అది. సో కమింగ్ టు ద ప్లాట్ ఆఫ్ ద ఫిల్మ్, మనము 21-year-old డానీ అనే క్యారెక్టర్ వెనకాల వెళ్తూ ఉంటాం అతని లైఫ్. హైదరాబాద్ లో మన కాకా ఆటో డ్రైవర్, ఇంటర్ పాప ఆటో డ్రైవర్ డైనమిక్స్ అండ్ స్టఫ్ లైక్ దాట్. అయితే మన డానీ వచ్చేసి వాళ్ళ ఊరికి అతని 21st బర్త్డేకి వెళ్తాడు అనమాట. అయితే వెళ్ళినప్పుడు ఏంది కథ, అయితే వాళ్ళ ఫ్రెండ్స్, దోస్తుగాళ్ళు వీళ్ళందరూ కలిసి మంచిగా సెలబ్రేట్ చేస్తారు. అందరికి ఏవో కష్టాలు ఉంటాయి కదా. బేసిక్లీ అల్లు అర్జున్ లైక్ 1 2 గారికి 22 అయితే 21st బర్త్డేకి వచ్చిన తర్వాత సెలబ్రేట్ చేసి అలా బాధలైన తర్వాత మనోడికి ఇంకొక క్యారెక్టర్ కి ఏదో బాధలు గీద లైఫ్ లో ఉంటే ఏదో అవుతుంది, అదంతా ప్లాట్ లేదు. ఆడ ఏదో అడవిలోకి వెళ్తే అక్కడ ఒక డబల్ ఇంజన్ అని బండి కాదు పాము దొరుకుతుంది. ఇట్స్ నాట్ అ వీట్ విన్, ఇట్స్ కార్ట్. అయితే నాగరాజ్ ఆ పాముని వీళ్ళు అమ్మడానికి ట్రై చేస్తారు, అంటే ఎత్తుకడానికి ట్రై చేస్తారు. ఫస్ట్ వెళ్ళి అంతే కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా పెద్ద డౌట్లు వస్తుంది స్క్రిప్ట్ మీద, సినిమా మీద, పాము మీద. పాము ఫ్రంట్ తలకాయ ఉంటది, బ్యాక్ సైడ్ తలకాయ ఉంటది, సూసైడ్ కి ఎలా వస్తుంది?
ఇప్పుడు మనం ఫుల్ యానిమల్ ప్లానెట్ మూన్కి వెళ్ళాం. ఇప్పుడు అడవిలోకి వెళ్తే మన బేర్ గ్రిల్స్ తుప్ప ఆ తుప్పల లోపల ఒక అరే బ్రో బేసిక్ గా నీ డబుల్ ఇంజిన్ అంటే ఒకవైపు మేకప్ బ్రో, అదంతా ఫేక్, అదంతా గ్రాఫిక్స్ మాత్రమే. ముందు వైపు ఒకవైపు రియల్ ఫేస్ ఉంటుంది, ఇంకో వైపు అది ఎత్తి మేకప్ వేసుకొని అట్లా నీకు చూపిస్తే. ఇప్పుడు నువ్వు సమీర్ గాని వెళ్ళి ఏం బ్రో ఇట్ ఇస్ ఆల్ గ్రాఫిక్స్ అన్నమాట. అయితే వెనకాల వైపు ఏం లేదు, అట్లా అనిపిస్తుంది. ఇప్పుడు సమీర్ గాని వెళ్ళి పట్టుకుంటే అర్థం కానికి. సో క్యాష్ గురించి మాట్లాడుతున్నప్పుడు మన 3 క్యారెక్టర్స్ ఎవరైతే లీడ్ ఉన్నారో ఇచ్చి పడేస్తారు. చాలా బాగుంది. అంటే ఇది ఆబ్వియస్లీ కొంచెం ఆర్ట్ హౌస్ సినిమా కాబట్టి యాక్టింగ్ కూడా చాలా న్యాచురల్ గా ఉంది. యాక్టింగ్ కూడా అంటే ఓవర్ డ్రామాటిజం గానీ రియలిజం కి దగ్గరగా ఉంది బాగా మూవీ ఒక విధంగా చెప్పాలంటే. అయితే ఇవాళ మేము స్క్రీనింగ్ కి వెళ్ళాం. స్క్రీనింగ్ కాదు, ఫస్ట్ షో బేసిక్. అయితే మనం చిన్న సబ్స్క్రైబ్ చేయండి, ఎంకరేజ్ న్యూ టాలెంట్. మీరు సబ్స్క్రైబ్ చేస్తే మాకు వర్త్ పెరిగి వర్త్ అని మమ్మల్ని కూడా ప్రీవియస్ లాగా పిలుస్తాయి. ఇంకా అసలు చూసేదేలే, ఆగేదేలే, తగ్గేదేలే. అయితే వెళ్ళినప్పుడు వన్ ఆఫ్ ది కాస్ట్ మెంబర్స్ వి గాట్ టు ఇంటరాక్ట్ విత్ హిమ్. ఒక బేసిక్ గా వచ్చారు చూడడానికి ఎలా ఉంది ఆడియన్స్ రియాక్షన్. సో ఇట్ వాస్ వండర్ఫుల్. పర్ఫార్మెన్స్ వచ్చేసి మొత్తం సినిమాలో ఇంప్రూవైజ్ చేసుకుంటూనే పోయినారు. ఇంప్రూవ్ చాలా, వాళ్ళకి ఒక బేస్ అనేది ఉండే ప్రతి దగ్గర, ఈ సీన్ లో ఇదైతుంది ఇట్లయితుంది, బట్ చాలా నాచురల్ గా రానికి డైలాగ్స్, వాళ్ళ బ్యాంటర్ గానీ వాళ్ళందరూ మస్తీ గానీ ఆ ఇంప్రూవ్ ఏమో ప్రాబ్లమ్. మన డానీ రోల్ ప్లే చేసే మన ముని కానీ, దెన్ గోపి రోల్ ప్లే చేశారు, గోపి అజిత్. సో అండ్ నరసింహ ఆల్సో, రోహిత్ నరసింహ ఆల్సో, దే డిడ్ అ రియలీ గుడ్ జాబ్ బ్రో. లైక్ నీకు ఎట్లా అంటే అక్కడ కెమెరా పెట్టేసి నిజంగా ఊర్లలో లేదంటే నువ్వు విలేజెస్ కి వెళ్తే అంతే అలానే ఉంటుంది. సో అక్కడ కెమెరా పెట్టేస్తే వాళ్ళు మాట్లాడితే ఎలా ఉంటుంది అలానే ఉంది. మేబీ అందుకే కనెక్ట్ అనేది ఎక్కువ ఉంటుందేమో. హ్యావింగ్ సెడ్ దట్ కమర్షియల్ ఆడియన్స్ కి అయితే, కమర్షియల్ మాస్ సినిమాలు ఇష్టపడే వాళ్ళకైతే కొంచెం యాక్చువల్లీ నాట్ ఫర్ ఎవర్, అందరూ చూడలేరు, అందరి కోసం కాదు. ఎగ్జాక్ట్లీ. కొంచెం ఆ న్యూఆన్సెస్ ఎవరైతే అప్రిషియేట్ చేస్తారో, మన విజువల్ ఎలిమెంట్స్ ముందుకు వచ్చి తర్వాత చెప్తే బాగుంటుందేమో. కాస్ట్ అంటే కాస్ట్ గురించి మాట్లాడరా బాబు. సో కమింగ్ టు ది టెక్నికల్ ఆస్పెక్ట్స్ అయితే ద మ్యూజిక్ బ్రో, ఎస్పెషల్లీ వివేక్ సాగర్ అసలు బ్యాక్ బోన్ అని చెప్పాలి. అంటే మీకు ఎక్కడైతే ఇట్లా గ్రూవీగా, మంచిగా పాప్ గా, చాలా ఫంక్ గా, కొత్తగా ఉంది చాలా మ్యూజిక్ అయితే. చాలా ఒక ఎన్ని జానర్స్ ఉన్నాయో మొత్తం బీజీలో అయితే చాలా. మధ్యలో ఒకటి గుర్తొచ్చింది ఈడియం. ఒకటి ఈడియం కాకుండా మధ్యలో లోకలీ వాళ్ళు ఎక్కడో ఒక ఆయన ఏదో ఒక ఆ ఇన్స్ట్రుమెంట్ పేరు తెలియదు, అది స్మాల్ షెహనాయ్ టైప్, షెహనాయ్ లెక్క ఒక చిన్న ఇన్స్ట్రుమెంట్ ఉంటుంది, అది వాడుతూ అది ఉంది. దాన్ని కూడా అతను ఇంటిగ్రేట్ చేసి నెక్స్ట్ సీన్ లోకి ఆ మ్యూజిక్ లో అతను తీసుకొని, ఫస్ట్ సీన్ లో కొంచెం డ్యూరేషన్ దాంట్లో సౌండ్ అంటే చాలా రా సౌండ్ ఉంటది, దాని తర్వాత దాని ఫిల్టర్ వేసేసి ఎంత బ్యూటిఫుల్, చాలా బ్యూటిఫుల్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అండ్ మ్యూజిక్ అయితే వివేక్ సాగర్ ఫుల్ మార్క్స్. అసలు ఈ మూవీని నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళింది అసలు మ్యూజిక్ కి చెప్పాలంటే ఒక విధంగా. ఇంకోటి ఏంటంటే యువర్ టాకింగ్ అబౌట్ ది లెన్సెస్ అండ్ కెమెరా వర్క్. లెన్సెస్ కాదు బ్రో, మైక్ హౌ కెన్ ఫర్గెట్. మన క్రెడిట్స్ వచ్చినప్పుడు ఫస్ట్ అసలు మైక్ సింగ్ సౌండ్ ఉన్న ఆర్టిస్ట్, సింగ్ సౌండ్ క్రెడిట్స్ వచ్చినప్పుడు ఫస్ట్ సింగ్ సౌండ్ అంటే. అదే ఇప్పుడు మన ఫిల్మ్ మేకింగ్ లో చాలా కొత్త ట్రెండ్ ఏంటంటే, ఇట్స్ నాట్ అ ట్రెండ్, అది కెమెరా క్రూ అయినా కానీ, ఎక్కడ టెక్నీషియన్ అయినా కానీ ప్రతి ఒక్కరిని మన ఫిల్మ్ మేకింగ్ లో చాలా డైరెక్ట్ గా ఇన్వాల్వ్ చేస్తున్నారు. ఇట్స్ నాట్ లైక్ ఒకరు చెప్పి నువ్వు చెయ్యి, ఇట్స్ నాట్ లైక్ దట్. సో అందరికి పవర్ ఇస్తాం. సో సింగ్ సౌండ్ వల్ల అసలు బ్యూటిఫుల్ మొత్తం అంతా సెట్. నీకు అంబియంట్ నాయిస్ అంటే చుట్టుపక్కల ఎన్వైరన్మెంట్ సౌండ్ అంతా నువ్వు వాళ్ళతో పాటు అక్కడే కూర్చున్నట్టు ఉంటది. ఎందుకంటే కెమెరా వర్క్ కూడా యానిమార్ఫిక్ లెన్స్ వాడి మీకు లాంగ్ టెక్స్ పెట్టి, సో మీరు వాళ్ళతో పాటు వాళ్ళ ఊరికి వెళ్ళేట అనిపిస్తుంది ఆ లెన్సింగ్ న్యాచురల్ గా పెట్టినందుకు, ఆ సౌండ్ వల్ల, సౌండ్ డిజైన్ వల్ల. బట్ దెన్ దేర్ ఆర్ సంథింగ్ కాల్డ్ నార్మల్ లెన్సెస్, రైట్? సో నార్మల్ లెన్సెస్ ఏముంటాయి అంటే మన ఐ యొక్క ఫీల్డ్ ఆఫ్ వ్యూ మనం ఎక్కడ వరకు చూస్తామో అంతే ఉంటాయి. సో దీంట్లో ఓవర్ అండ్ అబౌవ్ దట్ చాలా వైడ్ షాట్స్ కి ఎక్స్ట్రీమ్లీ వైడ్ వాడేసారు అనమాట. అది ఇంకా ఇట్ బ్రింగ్స్ అది ఆ మూవీలో ఉన్న ఫీల్ ని ఇంకా పెంచుతుంది, ఆ క్వాలిటీ, ఆ గ్లేర్ గానీ యానిమార్ఫిక్. మనోడైతే ఒక ఆవు మీద ఇట్లా కెమెరా పెట్టేసి యానిమార్ఫిక్ లెన్స్ పెడితే ఇంకా చూస్తూనే ఉంటాడు. నేను కూడా ఆవులాగా ఫీల్ అవుతా బ్రో. ఆఫ్టర్ హాఫ్ కాదు ఆవులాగాడు. అయితే అదే. సో చాలా సార్లు ఏమైందంటే కెమెరా అలా వదిలేసారు అంతే, అక్కడ వాళ్ళు ఇంప్రూవ్ చేస్తూ యాక్టింగ్ చేస్తూ ఉంటే
అది అట్లా సీన్ మంచిగా బిల్డప్ అవడానికి అదే ఏమో కారణం ఏమో న్యాచురల్ గా ఉండడానికి. అండ్ ఎడిటింగ్ బ్రో, ఆటో సీన్ అది చెప్తున్నావు కదా, ఆ ట్రిప్ ఎడిటింగ్ ఎంత బాగుండే బ్రో అది. అవును. సో అదే అక్కడ రియలిజం నడుస్తూ ఉంటది, సడన్ గా ఎక్స్ప్రెషనిజం ఇట్లా డాష్ ఇస్తాడు. సహజంగా ఉండేదాన్ని సడన్ గా ఏమంటారు ఒకరి ఏమంటారు మెదడులోకి తీసుకెళ్తే అలా ఉంటుంది, అలాంటి ఒక స్పేస్ కూడా. సో సడన్ గా మీకు ఒక చేంజ్ అనేది వచ్చేస్తుంది, ఆ న్యాచురాలిటీ పోయి ఆ వేరే ఎలిమెంట్ అనేది స్టార్ట్ అవుతుంది. అది కూడా చాలా బ్యూటిఫుల్ ఉండే. అండ్ ఎడిటింగ్ కూడా చాలా చాలా ప్లేసెస్ లో అసలు క్రాస్ డిజాల్వ్, చాలా లెందీ క్రాస్ డిజాల్వ్. అంటే ఒక ఫ్రేమ్ కూడా వాడేద్దాం ఒకటి, ఇక్కడ కూడా క్రాస్ డిజాల్వ్, నెక్స్ట్ సెగ్మెంట్ కి క్రాస్ డిజాల్వ్ చేసేయండి. సో కమింగ్ టు ది ఫైనల్ థాట్స్, ఏమంటావు బ్రో? అందరు ఆడియన్స్ కి సజెస్ట్ చేస్తావా లేదంటే ఏం చెప్తావు సంగతి? సినిమా గురించి చూస్తే మనలాంటి ఎవరైతే ఎక్స్ట్రీమ్ బఫ్స్ ఉంటారో, ఫిల్మ్ బఫ్స్, అని చూసి ఇంకా మస్తు ఎంజాయ్ చేసి కొంచెం యానిమార్ఫిక్ లో దూరేటోళ్ళు. కొంచెం డిఫరెంట్ సినిమా బ్రో. అంటే ఎట్లా అంటే మన రెగ్యులర్ కమర్షియల్ సినిమాల్లా కాదు, చాలా చిన్న సినిమా, చాలా తక్కువ బడ్జెట్ చేశారు. ఎక్స్పెరిమెంటల్ సినిమా మళ్ళీ అందరికి నచ్చదు. సో అందరికి సజెస్ట్ చేయం, మీకు నిజంగా కొంచెం డిఫరెంట్ గా, కొంచెం సహజంగా ఉండే సినిమా, హట్కే స్టఫ్ అంటారు కదా మన భాషలో. అయితే అట్లాంటి సినిమాలు చూడాలంటే మీరు పక్కా చూడొచ్చు. డైరెక్షన్ బ్రో మన రోహిత్ అండ్ శశి బ్యూటిఫుల్. వాళ్ళు అవంతి సినిమాస్ దే ఆర్ యాక్చువల్లీ డూయింగ్ అ గుడ్ జాబ్ చెప్పాలంటే. అండ్ దే ఆర్ ఫస్ట్ ఏమంటారు ఫీచర్ ఫిల్మ్. సో బ్యూటిఫుల్, ఇట్స్ రియలీ గుడ్ ఫిల్మ్. మాకైతే బాగా నచ్చింది, చూడొచ్చు బ్రో. అంటే సినిమాలు చాలా తక్కువ దగ్గర ఆడుతుంది బ్రో, అది బాధ చెప్పాలంటే. పెద్ద సినిమాలు వస్తున్నాయి, ఆ మధ్యలో ఉండిపోయింది చిన్న బడ్జెట్ సినిమా. ఈ రీ రిలీజెస్ అన్ని పెద్ద సినిమాలు కాకుండా చిన్న సినిమాలకి ఎక్కడ బ్రీదింగ్ స్పేస్ లేకున్నా వాటికి అయితే మీకు నిజంగా ఇలాంటి కొంచెం ఎక్స్పెరిమెంటల్ సినిమా అందరికి సజెస్ట్ చేయండి బ్రో. మీకు నచ్చకపోవచ్చు, చాలా మందికి లాగ్ అనిపించి చాలా దగ్గర, మీకు నిజంగా అనిపించలేదు ప్రతి దగ్గర. నాకు నచ్చింది, కానీ ఒక కమర్షియల్ సినిమా చూసే వాడి పర్స్పెక్టివ్ లో చూస్తే మీకు కొత్త సినిమాని ఏమన్నా అప్రిషియేట్ చేయాలంటే మీరు చూడండి, లేదంటే యూ కెన్ అన్ని రకాల సినిమా చూసి కూడా ఎంజాయ్ చేస్తాం.